అందరికీ నమస్కారం. నిన్న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల మీద రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కొన్ని వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఓ పత్రికా సమావేశాన్ని నిర్వహించినటువంటి విషయం మీరు అందరూ కూడా చూశారు. వారి పత్రికా సమావేశం సుదీర్ఘంగా జరిగిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలుస్తున్నాయన్నటువంటి ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వారి పత్రికా సమావేశం పూర్తయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఎలా తండ్రి కొడుకులు ఎలా జల్సాల మీద బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, ఒకరు దుబాయ్లోని వీరు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోయినటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అవాస్తవం అన్నటువంటి మాట చెప్పలేకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ గూగుల్ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోజు 14వ తారీఖున పార్టీ పరంగా మా స్టాండ్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. అనేక రోజులుగా దాని మీద చర్చ జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు, ముఖ్యంగా ఎల్లో మీడియా మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో, లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అన్నటువంటి ధోరణో, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశమో ఈ సెలెక్టెడ్ మీడియా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొదటి నుంచి మేము అడిగింది ఏంటి, రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడరీ ఏదైతే ఉందో ఈ రైడెన్, అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 200 మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది. ప్రభుత్వం ఏమో 1,88,000 అని చెప్తా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం. ఎకో సిస్టమ్ గ్రో అవడం, ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటిది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. సరే, దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఏది పడితే అది చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని అంశాలు, అసలు దీనికి బీజం ఎక్కడ పడింది, ఎక్కడ మొదలైంది, ఎందుకు అదానీ అనేటువంటి సంస్థ పేరుని గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదానీ పేరు రాకుండా ఎందుకు చేశారు, ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదానీ వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు, వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
ఆ రోజు అదానీ డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారం తో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని, ఆ సంబంధించినటువంటి లేఖల్ని, వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. గూగుల్కి అదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయనేటువంటి విషయాలను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2022 అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ ని కొంత స్పేస్ ని దాదాపు 4.5 లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్సెన్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం, 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు అదానీ పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి? కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్ లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాత్ర, గత ప్రభుత్వం తాలూకా కృషి, ఈ సబ్సీ కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ, లేదా అదానీని ఎంకరేజ్ చేసి వారికి డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి విషయంలో కానీ, ఈ డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా వారు తెలియజేశారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము క్లారిటీ అడిగాం. ఎకో సిస్టమ్ బిల్డప్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈరోజు బయట రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంటే ప్రజలు చాలా మంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే గూగుల్ ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇప్పటి వరకు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్స్ జనరల్ గా డేటా సెంటర్స్ లో జాబ్ క్రియేషన్ అనేటువంటి తక్కువ ఉంటుంది, అది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇకో సిస్టమ్ బిల్డప్ అయ్యి దానివల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట చెప్పడంలో తప్పలేదు కదా. ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? అది చెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకేముంది? అదానీ పేరు చెప్పడానికి ఎందుకు మీరు చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు? ఇప్పుడు అలాగని చెప్పి గూగుల్ ఏం చెప్తా ఉంది? ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది. గూగుల్ ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మన విశాఖపట్నం కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి గతంలో, ఈయన సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్ గా ఉన్నారు. 4వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖున ఎంఓయూ జరిగింది. కరెక్ట్ గా 10 రోజుల ముందు గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి
సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి కాటమనేని భాస్కర్ గారికి ఒక లేఖ రాసింది. సో ఇందులో విషయాలన్నీ తెలియజేస్తూ 3 చోట్ల ల్యాండ్ ఇస్తామన్నారు. ఇవన్నీ తెలియజేస్తూ అలాట్మెంట్ ప్రాసెస్ ని అదానీకి సంబంధించినటువంటి సంస్థకి మేము ఆథరైజేషన్ ఇస్తున్నాం, ఆ సంస్థ పేరిట ఆ 3 ల్యాండ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పి రాసినటువంటి లేఖ. దాంతోపాటు వన్స్ ద జియో ఇష్యూడ్ you will shortly thereafter provide Mr. Bhaskar in your capacity as IT secretary with formal written notification of our notified partners. Ever notified partners? Adani Samstha. For the purposes of availing incentives under the GO to deliver on the project. Samstha em cheppindi? Once GO issue ayin tarvata మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మా పార్ట్నర్ని ఎంట్రస్ట్ చేస్తామో మీరు ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైల్ చేసుకునేటువంటి దానికి మా పార్ట్నర్స్ని మీకు నోటిఫై చేస్తామనేటువంటి విషయం చెప్పారు. ఎవరు ఇక్కడ నోటిఫై చేసేటువంటి పార్ట్నర్స్? అదానీ కదా. ఎక్కడ అదానీ అనేటువంటి పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుందని. ఒకవేళ అదానీ అనేటువంటి సంస్థే లేదు అని చెప్పడానికి అదానీ చెప్తా ఉన్నారు, గూగుల్ చెప్తా ఉంది, గూగుల్ రాసినటువంటి లేఖలు ఉన్నాయి, అదానీ చేసినటువంటి ప్రకటన ఉంది. అన్ని పెట్టుకొని ఆ క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయాలనేటువంటి ప్రయత్నం తండ్రి కొడుకులు ఇద్దరిది. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఛానల్స్ కానీ పత్రికలు కానీ అన్నీ కలిపి అంటే వాళ్ళు ఉదయాన్నే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అవుద్ది దీనికి. ఈ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి ఓనర్సు, ఎడిటర్స్, లేకపోతే ఈ మీడియాలో ఉన్నటువంటి స్టేట్ ఈ బ్యూరోలు కానీ వీళ్ళందరూ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం. సహజంగా ఒక ఛానల్కి అయితే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, కానీ ఎల్లో మీడియా ఏంటంటే అందరూ కలిసి మాట్లాడుకుంటారు. సినిమా పేరు వేరు, స్టోరీ ఒకటే, యాంకర్లు వేరు, సబ్జెక్ట్ ఒకటే. వీళ్ళందరికీ ఏంటంటే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దుమ్మెత్తి పోయాలనేటువంటి దానికి వివిధ పదాలు, వివిధ ట్యాగ్ లైన్స్, వివిధ హెడ్డింగ్స్, వివిధ బ్యానర్ ఐటమ్స్, మీకు పదాలు పైన పేర్లు లేదా సాయంత్రం ఉదయం అయ్యేటువంటి డిబేట్స్ లో పెట్టేటువంటి వారి స్లోగన్స్, పదాల్లో తేడా ఉంటుంది కానీ భావం ఒకటే. అది గొప్పతనం. ఒకరు ఏదైతే తీసుకున్నారో ఈ 4-5 ఛానల్స్ కానీ లేదా ఈ 3-4 పేపర్లు కానీ అందరూ కూడా అవే తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని మళ్ళీ అదానీ మేమే తెచ్చాం కదా అని చెప్తున్నారు. ఒకవేళ అదానికి సంబంధం లేదనుకుంటే, లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అదానీని మేము తీసుకొచ్చాం కాబట్టి ఇది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మా తాలూకా తొలి అడుగులు అనేటువంటి విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ అది కాదనుకున్నప్పుడు మరి అదానీతో మీకున్నటువంటి సంబంధాలను ఎందుకు మళ్ళీ తెర మీద తీసుకుని వచ్చారు? అసలు అదానికి సంబంధమే లేదని చెప్పాల్సింది కదా. అది చెప్పేటువంటి దానికి మీకు ఎవరికన్నా ధైర్యం ఉందా? అదానికి ఈ ప్రాజెక్ట్కి సంబంధం లేదు, అదానికి ఈ ప్రాజెక్ట్తో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి విషయం చెప్పగలరా? ఒకవేళ అదానీ పేరు చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు? వస్తే ఇందులో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? అంటే ప్రతిదీ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, రాష్ట్రం తాలూకా వచ్చేటువంటి అవకాశాలని ప్రతిదీ రాజకీయం చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. పోనీ మీలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శిలాఫలకాలు వేసేటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవన్నీ నిన్న ఈరోజు ఈ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడికక్కడ చూపిస్తూ ఉన్నారు.
ఇటు శిలాఫలకం వేస్తే ప్రాజెక్ట్ అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి చెప్పమనండి, ఒకటి చెప్పమనండి. ఛాలెంజ్ ఎవరికన్నా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2700 ఎకరాలు పూర్తిగా జిఎంఆర్ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తుందో 2700 ఎకరాలు. జనవరి 2019 ఫిబ్రవరి 2019 సబ్జెక్టు కరెక్షన్, ఎన్నికలకి నెల రోజుల ముందు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన చేస్తారు. ఆ రోజుకి భూమి ఎంత ఉందండి ప్రభుత్వం దగ్గర? 350 నుంచి 370 ఎకరాలు. 2700 ఎకరాల భూమికి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి భూమి సేకరించినటువంటి 370 ఎకరాలు అయితే ప్రాజెక్ట్ ఎలాగండి టేకప్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఏ రైట్తో లేకపోతే ఏ దీంతో వచ్చేటువంటి పార్ట్నర్ కానీ, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్ట్నర్ కానీ, కాంట్రాక్టర్ కానీ 2700 ఎకరాలకి 350 ఎకరాలు ఉంటే ప్రాజెక్ట్ టేకప్ చేయగలమా? కానీ ఎందుకు శంకుస్థాపన చేశాడు ఆయన? ఎన్నికలు వచ్చేస్తున్నాయని. దేనికి ఈ క్రెడిట్ రావడం? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రెడిట్ తీసుకోవడం తప్పలేదు, కానీ శిలాఫలకం వేసి నాదే క్రెడిట్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. మేము వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా 2700 ఎకరాలు సేకరించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి జిఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్టు మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై 20, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పని అన్నాడండి. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈపీసీ కాంట్రాక్టర్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దిమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటిది చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేశాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి. ఇప్పుడు 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది.
పోనీ ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు, అంటే 2025 కూడా అయిపోతుంది, అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో ఆ తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పుడో 99లో చెప్పాను, 99లో చెప్తే 2025లో ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయిందా? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అనేటువంటిది ఒక యాడ్ ఏజెన్సీ నడిపినట్టు. మీరు ఎక్కడ చూసినా సరే ఒక యాడ్ ఏజెన్సీ ఏ రకంగా మార్కెటింగ్ చేసేటువంటి దానికి సిద్ధహస్తులో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ పనే చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటి మీద మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, వారు చేసినటువంటి పనులు మీకు ఎలాగా ఇది ఎప్పుడూ లేదు, కానీ కనీసం అదాని పేరు చెప్పాలి కదా, అదాని పేరు కూడా చెప్పలేదే. ఈరోజు తిరిగి అదాని గురించి అడిగితేనేమో అదానితో ఆ రోజు మేము మాట్లాడాం. సో ఇన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేశాం. ఈరోజు పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి. నాకు తెలిసి అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత, అన్ని అప్రూవల్స్ పూర్తయి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. అందుకని శిలాఫలకాలకి అది తర్వాత సమాధానాలుగా మిగిలిపోతాయి. అనేక ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటివే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాంటిదే. ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చేయకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసిన చెప్పేటువంటి గుణం లేకపోవడం, రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారనేటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. మద్యం అనేటువంటిది, కల్తీ మద్యం అనేటువంటిది ఏర్లై పారుతా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు వీరికి మధ్య సమన్వయం అనేటువంటిది లేదు. రోజు ఇవన్నీ చూస్తాం. వీటన్నిటినీ అధిగమించాలంటే మార్కెటింగ్ అనేటువంటిది బాగా పీక్లో ఉండాలి. ఇష్యూస్ అన్ని కూడా వీక్గా అయిపోవాలంటే మన మార్కెటింగ్ పీక్ ఉండాలి. సో ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం పడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా వాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి అసలు నాకు తెలియదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారెందుకు చెప్పుకోలేకపోతున్నారు? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా క్లియర్గా చెప్పారు, గతంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుంది అనేటువంటి విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో అలా ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు బాబు జేబు పార్టీగా మారిపోయారా బీజేపీ అంటే, లేదా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నారా? కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది
భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బాబు జేబు పార్టీలో సభ్యులు తప్ప భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా అయితే నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే వారు కొంతమందికి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే మాత్రం తిరగబడిపోతున్నారు. నేను చూసాం కొంతమంది స్థానిక ఎంపీలని, కొంతమందిని వారు మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా దూషించినా, ఎవరైనా విమర్శించినా మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన బాబు జేబు పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అంటే ఒంటికాల మీద లేచిపోతున్నారు. మరి ఏం జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపిస్తున్నారో ఈ పార్టీలన్నింటినీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా చేసినటువంటి మంచిని, చేసినటువంటి దాన్ని చెప్పకపోయినా పర్వాలేదు తప్ప మీకున్నటువంటి ఎల్లో మీడియాని, మీకున్నటువంటి మిగిలినటువంటి ఈ మాధ్యమాలన్నింటినీ కూడా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం మానేస్తే మంచిదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.